కొంతమంది మన ఇంటికొచ్చి కాళ్ళు ఊపుతూ కూర్చుంటారు. కాళ్ళు ఇలా గాల్లో ఊపుతూ ఊపుతూ కూర్చుంటారు. అలా ఊపటము మన పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మనం కూడా ఒకసారి కాళ్ళు కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఏదో పుస్తకం చదువుతూ కూడా కాళ్ళు ఇలా ఊపుతూ ఊపుతూ ఉంటాం. దాన్ని కూడా మన పెద్దవాళ్ళు నిషేధించారు. ఎందుకని అంటే దీంట్లో ప్రధానంగా రెండే విషయాలు కనిపిస్తున్నాయండి. కాళ్ళు ఊపుతూ కుర్చీలో కూర్చోద్దు, దరిద్రం దరిద్రం అంటూ ఉంటారు మన వాళ్ళు. దేనికి దరిద్రం? ఆరోగ్యానికి దరిద్రమా, ఐశ్వర్యానికి దరిద్రమా? రెండూ చెప్పుకోవాలి మనం. కాళ్ళు ఊపుతూ కూర్చుంటే చక్కగా కుర్చీలో కూర్చున్నప్పుడు పొందికగా కూర్చొని కాళ్ళ కింద భూమి అన్నా ఉండాలి, లేదా కుర్చీపీటన్నా ఉండాలి. రెండూ లేదు అంటే కాళ్ళు ఒద్దిగ్గా పెట్టుకుని కూర్చోవాలి. ఇది బాడీ లాంగ్వేజ్కి సంబంధించిన సమస్య ఒక రకంగా చూస్తే. రెండోది చూస్తే బాడీ పెయిన్స్కి సంబంధించిన సమస్య కూడా. ఎలా అంటారా? కాళ్ళు ఊపుతూ కూర్చోవడం వలన నడుముకి ఒక బేస్ ఉండదు. కాళ్ళు కూడా గాల్లో తేలుతూ ఉంటాయి. తర్వాత కాళ్ళకి ఫుట్ రెస్ట్ లేకపోయినా గాల్లో తేలుతూ ఉన్న రక్త ప్రసారం చక్కగా జరగదు. రక్త ప్రసారం ఎప్పుడైతే సరిగ్గా జరగదో కాళ్ళల్లో వాపులు వస్తాయి, నడుముకి కూడా నొప్పి వస్తుంది. అందుకని ఆరోగ్యరీత్యా మన వాళ్ళు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు పూర్వం. కాళ్ళు ఊపకుండా కూర్చో, కాళ్ళు ఊపితే దరిద్రం అనేవారు. మనం చెప్పుకున్నట్టుగా దేనికి దరిద్రం అంటే ఆరోగ్యానికి దరిద్రం ముందు ప్రధానంగా. పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే ఏదైనా సూక్ష్మంగా చెప్పి వదిలేసేవారు, చిన్నవాళ్ళు దాన్ని విని పాటించేవారు. ఇప్పుడు మనకి హేతువాదం ఎక్కువైంది. ఎల్కేజీ పిల్లవాడు కూడా వై అని మన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు కాళ్ళు ఊపకూడదు, ఎందుకు కాళ్ళు ఊపితే దరిద్రం ఎందుకు వస్తుంది, మనం బాగానే ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ కాళ్ళు ఊపుతూ కూర్చోవడం వలన ఇంటికొచ్చే లక్ష్మీదేవి మన కాళ్ళు అలా ఊపుతూ కూర్చుంటే ఆవిడకి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎప్పుడైనానండి మనం ఎక్కడ కూర్చున్నా, ఎలా కూర్చున్నా, ఎవరింట్లో కూర్చున్నా, మన ఇంట్లో మనం కూర్చున్నా, మనం కూర్చునే భంగిమే మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. కొంతమంది బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పేస్తారు వాళ్ళు ఏంటో కూడా. ఈ కాళ్ళు ఊపుతూ కూర్చోవటం అనేది ఎవరూ కూడా దీన్ని పెద్దగా అంగీకరించరు, గర్హిస్తారు. ఎందుకని అంటే ఒకటి బాడీ లాంగ్వేజ్ని అది చాలా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటుంది. రెండోది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రెండు కారణాలు పెద్దవాళ్ళు అంతగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఏంటంటే అలా చేయకూడదు, అలా కూర్చోకూడదు, సరిగ్గా కూర్చో, కాళ్ళు నేల కాంచి కూర్చో అని చెప్తే అలాగే కూర్చునేవారు పిల్లలు పెద్దలు కూడా. ఇప్పటి కాలంలో కాళ్ళు ఎందుకు ఊపకూడదు అంటే మనం మాధ్యమాల ద్వారా కూడా ఇంతగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో కాళ్ళు ఊపుతూ కూర్చోకండి. ఆరోగ్యరీత్యా కానీ చక్కగా మనకి ఆర్థిక సమస్యలు తీర్చే లక్ష్మీదేవి యొక్క రాక కోసమైనా మనం ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉండే లక్ష్మీ నిలయంలోనే మనం కూర్చొని ఉండాలని మన మనసులో అనుకోవాలి. ఆ లక్ష్మీదేవి ఏ టైంలో ఎప్పుడు వస్తుందో మనం కొంచెం ఎప్పుడు కూడా ఆవిడకి ఆహ్వానం పలకటానికి సిద్ధంగా ఉండాలనుకున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కూర్చోవడం, కాళ్ళు పైకెత్తి కూర్చోవటము, ఎటు పడితే అటు పొర్లుతూ కూర్చోవటము, పడుకోవటము, అసుర సంధ్య వేళ నిద్రించటము, లేకపోతే లక్ష్మీదేవి సాయం సమయాల్లో తిరుగుతూ ఉంటుందంటారు. ఆ సమయాల్లో కూడా కొన్ని చెయ్యకూడనటువంటి నిషిద్ధమైనటువంటి అంటే ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండేటువంటి కొన్ని పనులు ఉన్నాయి మనవి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అవన్నీ తెలుసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. లేకపోతే మనకి ఇప్పుడు ఏఐ ఉంది కదా, అన్నీ చెప్తుంది. అన్నీ చెప్పే మాధ్యమాలు ఉన్నాయి. గూగుల్ ఉంది, ఏఐ ఉంది, అన్నీ తెలుసుకోండి ఒకసారి. ఎందుకు చేయకూడదు అంటే చెప్పేస్తాయి అవి. అందుకని వీలంత మటుకు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ మనము ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా కూడా జీవించటానికి కొన్ని మంచి అలవాట్లు చేసుకోవటంలో నష్టమేం లేదండి. ఇంకా తదుపరి లాభమే వస్తుంది. శ్రీమాత్రే నమః.